మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్స్ ట్యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఉప్పల్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెడితే వేరే వ్యక్తి కంటే బేతి సుభాష్ రెడ్డిని పక్కన పెట్టగా మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్కు టికెట్ ఇస్తారనేటువంటి చర్చ జరిగితే ఆయనకు టికెట్ ఇవ్వకుండా BLRకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా కూడా వాళ్ళిద్దరిని పక్కన పెట్టడంతో ఇద్దరు అసంతృప్తిగా మారిపోయారు. ఆ బీఆర్ఎస్లోనే ఉన్నటువంటి చాలామంది నేతలు పార్టీలు జంప్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం గడ్డం సాయి కిరణ్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్లో ఉన్నారు. మొన్నటి వరకు అమిత్ షా సభలో ఖమ్మంలో జాయిన్ అయిపోయారు, బీజేపీలో జాయిన్ అయిపోయారు. అసలు ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది, పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నిజంగానే ఉప్పల్ నియోజకవర్గం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో వారంతా కూడా పోటీలో ఉన్నారు చాలామంది అభ్యర్థులు. బీజేపీలో కూడా అసమ్మతి రాగం వినిపిస్తూ ఉంది. ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలనేటువంటి నినాదం వినిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన మాట్లాడదాం. గడ్డం సాయి కిరణ్ ఉన్నారు. సాయి కిరణ్ గారు నమస్తే. ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది? బీఆర్ఎస్లో మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ఒక ఉద్యమకారులని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇంకా నిద్రపోతే మనని మనమే చంపుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చెప్పి మనం జాయిన్ చేసుకున్నారో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో నేను ఆ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్లోకి వచ్చినాం. మేము అందరం కలిసి ఎందుకు వచ్చినాము? ఈ యొక్క ఏరియా డెవలప్ అవుతుంది, ఈ యొక్క నగరం డెవలప్ అవుతుంది, ఈ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అని వచ్చినాము. కానీ ఎక్కడ కూడా రోజు రోజుకి మాకు ప్రజల నుంచి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మేము ఏదైతే డెవలప్ చేస్తామని చెప్పి మేము ఈ పార్టీలకు వచ్చినామో, మాకు అడిగినా కూడా డెవలప్ చేసే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. సీఎంని కలిసే అవకాశం లేదు, కేటీఆర్ గారిని కలిసే అవకాశం లేదు. నేను కేటీఆర్ గారికి అత్యంత అనుచరుడు, నాకే కలవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకు కలుస్తలేడు? రీజన్ ఏది? టికెట్ అడుగుతున్నానా, ఇంకేదైనా అడుగుతా పార్టీలో పదవులు అడుగుతా, ఎందుకు కలుస్తలేదు? అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, వాళ్ళకు ఉన్నటువంటి గైడ్లైన్స్లో ఎవరైతే వాళ్ళకి అనుసంధానంలో ఉండి చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గతంలో 2 సార్లు టికెట్లు ఇస్తున్నారు, ఇవ్వలేకపోయారు. మరి అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తున్నారు, అప్పుడు ఇవ్వలేకపోయారు. ఇచ్చి క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, వాళ్ళు ఉద్యమకాలను ఉంచొద్దు. రెండో విషయం ఏంటంటే, బీసీలకు అసలు బీసీలను ఎక్కువ ప్రోత్సహించొద్దు. ఎవరు? సీఎం గారు, ఇంకెవరు ఉంటారండి? ఈరోజు మీరు తీసుకోండి, బీసీలని ఒక పద్ధతిగా కింద దొక్కేస్తూ ఉన్నారు. స్వామి గౌడ్ని తీసేశారు, ఈటల రాజేందర్ గారిని తీసేశారు, పద్మరావు గౌడ్ గారిని కూడా ఉన్నారులే. ఎవరైతే ఉద్యమకారులు పనిచేస్తారు, ఇప్పుడు మొన్న బొంతు రామ్మోహన్ గారు కూడా గతంలో ఇస్తామన్నది చేయలేదు. ఇప్పుడు మేమందరం కూడా అదే ఇప్పుడు మాకు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకి న్యాయం జరగదు అనే ఒక ఆలోచనతో మాకు అరిగిపోయింది. ఇప్పుడు నిన్నటి కూడా సుభాష్ రెడ్డి గారు కూడా ఒక ఉద్యమకారుడే, ఆయనకు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటిది? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకి ఫ్యూచర్ లేదనేది క్లియర్గా అర్థమైంది. గతంలో టీడీపీ వాళ్ళని తెచ్చుకోరు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకున్నారు, రేపు ఇంకేంటి అన్ని పార్టీలు కొనేద్దాం అనే లెవెల్కి వచ్చేసినారు. సో వాళ్ళకి డబ్బులే ప్రధానం అయిపోయింది, కానీ మనిషితో రిలేషన్స్ లేకుండా అయిపోయినాయి. కింద డెవలప్మెంట్ అవసరం లేదనే పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. మరి ప్రజల నుంచి ఆ ప్రశ్న వస్తున్నప్పుడు మనం డెవలప్మెంట్ సైడ్ ఉండాలి, ప్రశ్నించే సైడ్ ఉండాలి. ప్రజలైతే ప్రశ్నిస్తారో ఆ గొంతుగా మనం కావాలనే ఉద్దేశంతో ప్రజల సైడ్ ఉండడానికి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నరేంద్ర మోడీ గారు అయితే నినాదం తీసుకున్నారో, మరి ప్రజలతోటే మనం ఉండి ప్రజల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజల గొంతుగా అయి ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో కండువ కప్పుకోవడం జరిగింది. గడ్డం సాయి ఎంత ప్రభావితం చేస్తాడు ఉప్పల్ నియోజకవర్గాల్లో? ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు, ఉద్యమ సమయం నుంచి సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కేసీఆర్ పక్కన పెట్టండి, అపాయింట్మెంట్ కూడా లేదు వారి పరిస్థితి. ఉదాహరణ చెప్పాలంటే ఉప్పల్ నియోజకవర్గం ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు, మీకు టికెట్ ఇందుకోసం ఇవ్వలేదు, లేకుంటే దీని తర్వాత న్యాయం చేస్తామనేటువంటిది మాట్లాడినటువంటి పరిస్థితి డైరెక్ట్ స్వయంగా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఈరోజు బేతి సుభాష్ రెడ్డి గారు పిలిచి మాట్లాడలేదనేది చెప్పుకోవడం నిజంగా బాధాకరమైన విషయమే. కాకపోతే నేను ఆయన విషయంలో సానుభూతి తెలియజేస్తున్నాను. కానీ ఇదే విషయం ఆయనకు ఒక రోజు వచ్చింది. గడ్డం సాయి విషయంలో గడ్డం సాయి విషయంలో ఇదే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు పిలిచి మరి చెప్పారు, వద్దు నీ భార్య ఓడిపోతుంది, నువ్వు పోటీ చేయకు, గడ్డం సాయికి టికెట్ ఇవ్వని చెప్పిండ్రు. మరి ఆ రోజు ఎందుకు ఇల్లే ఆ మాటను? ఈరోజు నిన్ను పిలుస్తలేని ఎంత బాధపడుతున్నారు? పిలిచి వద్దంటే కూడా నువ్వు ఎందుకు ఇల్లే ఆ మాట? అంటే నీకు జరిగినప్పుడు ఒకలాగా, ఇంకోటి జరిగినప్పుడు ఒకలాగా కాదు కదా. క్లారిటీగా చెప్పండి, ఏం జరిగింది? కేటీఆర్ ఎందుకు పిలిచాడు, ఏం మాట్లాడు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి. కేటీఆర్ గారు స్వయంగా సుభాష్ రెడ్డి గారిని ఫస్ట్ టైం పిలిచారు, సెకండ్ టైం కూడా పిలిచారు. ఫస్ట్ టైం కార్పొరేట్ ఎలక్షన్లో పిలిచారు, సెకండ్ టైం కార్పొరేట్ ఎలక్షన్లో కూడా పిలిచారు. ఏమని చెప్పి సెకండ్ టైం ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలిచే పరిస్థితి లేదు, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. వాళ్ళ భార్య సుభాష్ రెడ్డి గారు భార్య బేతి స్వప్న గారు గెలిచే పరిస్థితి లేదు. ఆ రోజు అక్కడ ప్రజెంట్స్లో కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, షేరి సుభాష్ రెడ్డి గారు, నేను, సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈ అందరు సమక్షంలో చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు, ఒకవేళ నువ్వు ఓడిపోతే ఫ్యూచర్లో నువ్వు ఎమ్మెల్యే టికెట్ అడగొద్దు అని కూడా చెప్పిండు.
అంటే కేటీఆర్ ముందే చెప్పిండు బేతి సుభాష్ రెడ్డికి మీ మిస్సెస్ మీ మిస్సెస్ ఓడిపోతే నీకు టికెట్ ఇవ్వమని. టికెట్ ఇవ్వద్దు అని నువ్వు అడగొద్దు కూడా నన్ను చెప్పిండు. నన్ను టికెట్ ఏ జోలికి కూడా రావద్దు, ఓడిపోతే నా సైడ్ కూడా రావద్దు, నీకు ఫండ్స్ కూడా రిలీజ్ చేయను, గుర్తుపెట్టుకో అని చెప్పిండు. అయినా కూడా మొండికి ఆ రోజు నిలబడ్డాడు, ఆయనకు చెప్తే కూడా వినలేదు, ఓడిపోయాడు. ఆయన మేము పార్టీకి కట్టుబడి పనిచేసినాం. ఇది కేటీఆర్ గారు 10,000 మంది సభలో నాకు ప్రమాణం చేసిండ్రు. ఏమని 10,000 మీకు ఇస్తానన్న కార్పొరేట్ మీకు ఇస్తానన్న కార్పొరేట్ టికెట్ వాళ్ళ బేతి సుభాష్ రెడ్డి మిస్సెస్కి ఇచ్చారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరే కూడా కొట్టారా? నేను ఎందుకు కూడా కొడతా, అదే చెప్తున్నాను. నేను స్వయంగా దగ్గరుండి పనిచేశాను కాబట్టి ఆ కాస్త ఓట్లైనా ఆయనకు వచ్చినాయి, లేకపోతే ఆ కాస్త ఓట్లు కూడా పరిస్థితి మీకు ఇచ్చినట్టే గెలుస్తుండే టికెట్ 100% గెలిచే పరిస్థితి ఉండే. ఎందుకంటే ప్రజలు మీకు ఇచ్చినప్పుడు గెలిచినప్పుడు మీరు ఆమెను గెలిపించే అవకాశం ఉంటుండే కదా. గతంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ చిన్న విషయం తప్పు చేసింది ఏంటంటే, ఇల్లు కట్టుకుంటే ఇళ్ళ కాడికి ఇసుకేస్తే ఇసుక కాడికి రాళ్ళ కాడికి పోతే ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ మీద రాళ్ళు దుమ్మేసి కూర్చోబెట్టారు. అంటే విషయం ఏంటంటే, మనం ప్రజలు కట్టుకుంటున్నారు, కష్టం చేసి ఇల్లు కట్టుకుంటున్నారు, మనం ఎట్లా డబుల్ బెడ్రూమ్లు ఇయ్యము, ఆడ కట్టుకుంటున్న కాడు కూడా మనం పోయి పైసలు అడిగితే ఓడిస్తాడు. అంటే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఎట్టి పరిస్థితుల్లో కూడా వసూలు చేసే కార్యక్రమాలు పెట్టుకున్నారు, తిరిగే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఆటోమేటిక్గా 7 కంటే ఆడ కురుకోసు ఉసుక పడ్డదంటే ఆడికి మనిషి రావాల్సిందే. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏం జరిగింది, ఆటోమేటిక్గా ప్రజలు ఏం చెప్పాలో అది చెప్పారు. అంటే అల్టిమేట్గా ప్రజలకి వ్యతిరేకత వచ్చింది వాళ్ళకి. అక్కడ విషయం ఏంటంటే, ఇంకోటి ఏంది, రెండోసారి కూడా గడ్డం సాయికిరణ్ని మోసం చేసిండ్రు అని ప్రజలు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలా విద్యార్థులు మొదటిసారి మోసం చేసిరు, రియాక్ట్ కావాలి, అలర్ట్ కావాలి. మీరు అలర్ట్ కాలేదు, అక్కడే నమ్మి ఉన్నారు. సెకండ్ టైము చెప్పిరు, మోసం చేసిరు, అలర్ట్ కావాలి, అప్పుడే బయటికి వెళ్ళాలి, అప్పుడు వెళ్ళలేదు. ఇంత టైం, ఇంత గ్యాప్ పీరియడ్ ఎందుకు తీసుకుంటూ సాయి కిరణ్? అరే ఆ రోజు కేటీఆర్ గారు 10,000 మందిలో కూడా ఏం చెప్పారంటే, నేను నా తమ్ముడికి కోఆప్షన్ మెంబర్ ఇస్తున్నా, నేను నామినేటెడ్ కార్పొరేటర్ ఇస్తున్నా, మీకు ఏవైతే కార్పొరేటర్ ఉంటారో అదే విధంగా నేను కార్పొరేటర్ని పెడుతున్నా అని చెప్పి 10,000 మంది సభలో చెప్పిండు. అయినా కూడా నేను పార్టీకి కట్టుబడి పనిచేశాను. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఒక మాట అడుగుతానండి, కోఆప్షన్ మెంబర్లు మేయర్ మీరే, డిప్యూటీ మేయర్ మీరే. ఈ రోజు వరకు కోఆప్షన్ మెంబర్లు ఎందుకు అనౌన్స్ చేయరు చెప్పండి? ఏం అభద్రత మీకు? మీ మేయర్ మీరే, డిప్యూటీ మేయర్ మీరే, 15 కోఆప్షన్ మెంబర్లు ఉంటాయి. ఈ రోజు వరకు ఎందుకు అనౌన్స్ చేయలేకపోతారు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 48 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 2-3 కోఆప్షన్ మెంబర్లు పోతే ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనతో, చిన్న ఆలోచనతో ఈరోజు ప్రజలకు వార్డు మెంబర్ లేదు, గతి లేదు, ఏరియా సభ మెంబర్ లేడు. అసలు ఎక్కడ పోయింది ఈ వ్యవస్థ? నీకు చైర్మన్ మీరే, మన వైస్ చైర్మన్ మీరే, మేయర్ మీరే, డిప్యూటీ మేయర్ మీరే, అంతా మీ చేతిలోనే ఉండి కూడా ఎందుకు ఇలా వ్యవస్థని ఇలా కదం తొక్కేస్తారు? మొత్తం ఎక్కడికక్కడ తొక్కిపడేస్తారు వ్యవస్థని. ఎవరికి చైర్మన్ పదవులు ఇయ్యరు, డైరెక్టర్ పదవులు ఇయ్యరు, ఏ పదవులు ఇయ్యరు. ఏమైనా వాళ్ళ ఇంట్లో అందరికి పదవులు మాత్రం ఉండాలి. బిడ్డ ఓడిపోతే ఇమీడియట్గా ఎమ్మెల్సీ అనౌన్స్ చేయాలి. అంటే జనంలో మాత్రం ఎవరికైనా టికెట్ రాకపోతే ఆ రోజు పిలుచుకుంటారు, మాట్లాడతారు, చేస్తారు, తర్వాత ఫోన్ ఎత్తారు, ఏమి చేయరు, పట్టించుకోరు ఎవరిని. ఇప్పుడు గడ్డం సాయి కిరణ్ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు. 1 వీక్ కింద కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. అంటే శరీరపరంగా ఉన్నారు, మనసుపరంగా లేకపోయి ఉండొచ్చు. మీరు అంటే డిసైడ్ అయ్యి ఉండొచ్చు అప్పటివరకు పార్టీ మారదు, కానీ మొన్నటి వరకు అలానే ఉన్నారు. పార్టీ కండువా మారాలి. మొన్న మారింది బీజేపీ. మొన్నటి వరకు ఉన్నప్పుడు కుటుంబంలో వాళ్ళందరికీ పదవులు ఇస్తున్నారని, వాళ్ళ కుటుంబాలని ఉద్యమకాలను అణిచివేస్తున్నారని ఇవన్నీ గుర్తురాలేదా? అంటే అక్కడ ఉన్నందుకు భయంతోట, భక్తితోట పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పదన్న. మీరు నమ్ముతారో నమ్మరో, నేను అందులో పార్టీలో ఉండి కూడా ప్రశ్నించినందుకే, నేను మునుగోడులో పోయి వ్యతిరేకంగా పనిచేసినందుకే నా మునుగోడులో పల్లా రాజేశ్వరరెడ్డి నన్ను ఎత్తి వలగొట్టిండు. పల్లా రాజేశ్వరరెడ్డి నా మీద 100 మందితో దాడి చేసి నన్ను ఎత్తి వలగొట్టి నన్ను మీద అటాక్ చేసిండు. ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని నా మీద అటాక్ చేయడం ఎంతవరకు ధర్మం చెప్పండి? అంటే నేను అక్కడుండి కూడా ఈ ప్రశ్నించే గొంతులే గెలవాలి, ఎంతసేపటికి ఉద్యమకాలను అంచివేస్తున్నారు, తప్పకుండా ఆడ మునుగోడులో బీజేపీ గెలవాలనే ఆలోచనతో కూడా నేను కొంచెం షాడోగా పనిచేసిన 100%. కానీ షాడోగా పనిచేసి ఏం చేసినా నన్ను ఎత్తికొలగొట్టే ప్రయత్నం చేస్తాను. అంటే నీకు కార్యకర్త అవసరం లేదు, మనిషి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఈరోజు ఎలాంటి కేసు పెట్టిరా, ఎత్తి వలగొట్టినట్టు పల్లా కేసు ఎందుకు పెట్టలేకపోయిండు? బాధ్యతగా వీడియో దొరికింది, ఆయన పట్టుకున్నది, అందుకే పెట్టలేకపోయిండు. బాధ్యతగా వీడియో దొరికింది, నన్ను కొడుతున్నది, చేస్తున్న అన్ని విషయాలు. నేను ఒక గురువు. మీరు కేసు పెట్టినా? నేను పెట్టినా, తీసుకోడు. మనం కేసు పెడితే తీసుకుంటారండి. వ్యవస్థ అంతా వాళ్ళ కంట్రోల్ ఉన్నది ఈరోజు. ఆ విధంగా ఉంది. మనం ఇప్పుడు మీరు ఇంకో మాట అడిగారు, మీరు వస్తే ఎంత చేంజ్ అవుతుందని. ఉప్పల్లో మేము బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, ఎంత చేంజ్, ఎంత ప్రభావితం చూపిస్తారు? అసలు ఎన్ని ఓట్లు లెక్క చూస్తే ఎన్ని ఓట్లు ప్రభావితం? 100% 50,000 ఓట్ల ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. ఏ విధంగా చూపిస్తుంది అంటే, అక్కడ అప్సిగూడ కానీ, ఇటు రామంతపూర్ కానీ అవుట్ రేట్గా బీజేపీ పార్టీకి ఇక కార్యకర్తలు కనీసం ఏజెంట్గా కూర్చోబెట్టుకోవడానికి కూడా
కార్యకర్తలు ఏరుకోవాలి వాళ్ళు అంతే. వాళ్ళు కనీసం ఏజెంట్లు కూర్చోవడానికి, బూత్ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా మనుషులు ఉండరు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాయి ఈరోజు 100% మీ యొక్క ఆర్టీవీ తరపున 100% ఛాలెంజ్ చేస్తున్నా. గతంలో అప్సిగూడలోనే వాళ్ళకి కనీసం 30 బూత్లలో ఏజెంట్లు కూర్చోబెట్టుకోలేని పరిస్థితి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నేను గతంలో ఈ యొక్క అప్సిగూడలో జాయిన్ అవుతున్నప్పుడు, ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి 14 మంది ఉండే. నేను ఇదే గ్రౌండ్లో ఆ రోజు నేను 3000 మందితో జాయిన్ అయినా. నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఈటల రాజేందర్ గారి సమక్షంలో, బేతి సుభాష్ రెడ్డి గారి సమక్షంలో 3000 మందితో జాయిన్ అయినా. ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇప్పుడు నేను ఒక్కనే కండువ కప్పుకొని వచ్చుకున్నా. 20,000 మందితోని భారీ బహిరంగ సభ పెట్టబోతున్నా. ఈ యొక్క ఏరియాను మొత్తం 50 కాలనీలు స్వీప్ చేసేస్తా. అసలు కనీసం ఒక్క బూత్ ఏజెంట్ లేకుండా చేస్తా 100%. ఎందుకంటే బుద్ధి చెప్పాలి వీళ్ళకి. ఎంతసేపటికి వాళ్ళకి పదవి అహంకారము, డబ్బుల అహంకారంతో పోతా ఉన్నారు. అది కాస్త ఎమ్మెల్యేలు కూడా అట్లే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనకి టికెట్ పోయినా బాధపడుతుండు, ఎదుటి వాళ్ళకి ఇప్పినప్పుడు కూడా గంతే బాధ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా గంతే ఘోష ఉంటుంది కదా. అరే నా ఇంట్లో ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయినా, నా భార్యకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్, పక్కన కలర్ వెంకటేష్ ఉన్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఆయన త్యాగం చేసుకున్న దూసూరి శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వలేదా? అట్లా ఒక యువకుడు నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? నీ భార్యకి ఇచ్చేసి ఇవ్వకపోతే బాధ, ఆ రోజు మేము పడ్డ బాధ నువ్వు పడుతున్నావు అంతే. మేము 100% నేను గెలిపించుకుంటే నీకు టికెట్ వచ్చింది, నీ భార్యకి టికెట్ ఓడిపోవడం వల్లనే ఇవాళ టికెట్ మిస్ అయింది నీకు. మీ వల్లనే, మీకు టికెట్ ఇవ్వనందువల్లనే ఈరోజు ఆయన ఎమ్మెల్యే టికెట్ పోయిందా? బరాబర్ అదే విషయంలో పోయింది. వాళ్ళని అడగండి ఈక్వేషన్స్ కూడా, ఆయనకి ఇంకేం ఈక్వేషన్స్ ఉన్నాయి చెప్పండి. ఆయన వాస్తవం కూడా 4వ ప్లేస్ స్థానం అయినది, మంచి మెజార్టీ తెచ్చుకున్న దాంట్లో. ఇంకా ఆయనకు ఒక్కటి ఉన్నదే ఒక మైనస్, అలా భార్యనే గెలిపించుకోలేకపోయినా ప్రధానం ఒక విషయం. ఇంకేముంటుంది అందులో? 100% అదే విషయంలో తప్పకుండా ఈ యొక్క ఏరియా నుంచి పెద్ద ఎత్తున మేము 20,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేసే వరకు నిద్రపోను. కాషాయ ఒకటి మీరు ఇక్కడ అన్నారు, బూత్ లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు లేకుండా చేస్తామని చెప్తున్నారు. అసలు సాధ్యమైన పనేనా? ఎందుకంటే ఇందాక సరే కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి బీఎల్ఆర్కి టికెట్ ఇచ్చారు. బీఎల్ఆర్ ఆర్థిక పరంగా చాలా బలమైనటువంటి నేతగా పేరుంది. సో అలాంటి వారు రాజకీయాల్లో ప్రభావితం చూస్తాను. ఈరోజు అవునన్నా కాదన్నా రాజకీయాల్లో డబ్బే ప్రధానం అయినటువంటి పరిస్థితి. సార్ ప్రజల మనసు గెలుచుకోలేరేమో, కానీ ప్రజలను ప్రభావితం చేసేలా ప్రచారంలో కావచ్చు, దగ్గర ఇంకా అన్ని రకాలుగా డబ్బు ప్రభావితం చేస్తుంది. నేను ఇప్పటికే వింటున్నాను, కొన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకుంటా అని చెప్పేసి డబ్బులని గొర్రెలా కొనే పరిస్థితిలో లేదు ఈరోజు. మనం మొన్న హుజరాబాద్ ఎన్నికల్లో చూసినాం, డబ్బులు వేస్తే అందరు 1000 కోట్లు పెడితేనే హుజరాబాద్లో కేసీఆర్ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏమనుకుంటుండంటే డబ్బులునే నా కాడ ఇవి ఓటర్లు గొర్రెలు అనుకుంటుండు. ఓటర్లు తెలివివంతులు, ప్రజలు చాలా తెలివివంతులు. నువ్వు గతంలో కాంగ్రెస్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు కూడా నువ్వు కనీసం ప్రజలు ఒక్కసారి కూడా కనిపించలే. ఇప్పుడు ఫోటో పట్టుకొని నడుద్దాం ఈ ఏరియాలో బీఎల్ఆర్ గారిది, ఎవరైనా గుర్తుపడతారేమో. వాళ్ళు ఒక 10 మంది మీ సాక్షి ఇక్కడ కెమెరా పెట్టుకొని 10 మందిలో ఒక్కరు గుర్తుపట్టారు అనుకోండి, నేను ఇక్కడ రాజకీయాలే తప్పించుకుంటా. అంటే తెలియదు, ఆయన ఎవరికి తెలియదు, ఇక్కడ ఎవరు గుర్తుపట్టరు. ఆయన ఏంటంటే డబ్బులున్న ఒక ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, డబ్బులు ప్రధానం కాదు. ప్రజలని మనసుని ప్రజల మనసుని గెలుచుకున్న వాడే రేపు రాజకీయాలు నిలబడతాడు. రానున్న రోజుల్లో డబ్బులు ప్రధానం అయ్యేది ఉండదు. తీసుకుంటారు, బరాబర్ని సొమ్ము తీసుకుంటారు. ఎందుకంటే మనల్ని దోసుకొని తిన్నారు కాబట్టి. గతంలో ఈయన కాంగ్రెస్ నిలబడ్డప్పుడు కిలోమీటర్ల దాదాపు 5 కిలోమీటర్ల ర్యాలీ తీసిండు 10,000 మందితో. 10,000 మందితో 5 కిలోమీటర్ల ర్యాలీ తీసిండు 10,000 బైక్లతోని. ఏమైంది? 36,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? 1000 కోట్లు పెట్టిండు అప్పుడు కూడా. మరి డబ్బులు ఆ రోజు ఎందుకు ప్రభావం చూపించలేదు? ఆ రోజు ఎందుకు మరి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాల్సి వచ్చింది? మరి బేతి సుభాష్ రెడ్డి సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ రోజు. ఇప్పుడంటే ధనవంతుడు అయినేమో కానీ ఆ రోజు బేతి సుభాష్ రెడ్డి సామాన్య ఒక ఉద్యమకారుడు. ఎందుకు అన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి మీద బేతి సుభాష్ రెడ్డి ఎందుకు గెలిచిండు? అంటే డబ్బుల ప్రభావం ఎక్కడ ఉండదండి. ప్రజల మనసు గెలుచుకున్నవాడు, ప్రజలతో ఉంటున్నవాడు, ప్రజా సమస్యల్లో సావుకు కానీ, పెళ్ళికి కానీ, మంచికి కానీ, చెడుకు కానీ వస్తున్నవాడు ఎవడు అనేది చూస్తారు ప్రజలు తప్పకుండా. ఒకటి గడ్డం సాయికిరణ్ గారు, ఇంకొకటి క్వశ్చన్, అన్ని నియోజకవర్గాలు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను చూస్తే ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో లేనటువంటి పోటీ, అసలు ఈ గొడవలు, పార్టీలలో అభ్యర్థులు ఆశించేటువంటి స్థానం కావచ్చు, ఎక్కువ చర్చలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉప్పల్. ఎందుకు ఇంత ఉప్పల్? ఏమైనా ఆమ్దాని ఎక్కువ ఉందా? అవినీతి ఎక్కువ అవుతుందా? ఏమైనా డబ్బులు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంతమంది పోటీ పడతారు ఇక్కడ? ఇంత ఉప్పల్ నియోజకవర్గంలో ముఖ్యంగా హైదరాబాద్కి శివారు ప్రాంతము, ముఖ్యంగా చాలా కంపెనీలు ఉన్నటువంటి నియోజకవర్గము. ఈ కంపెనీలలో పార్ట్నర్షిప్ తీసుకోవాలి, ఈ కంపెనీలలో డబ్బులు సంపాదించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేసుకోవాలి.
ఇక్కడ మన భూముల రేట్లు ఏరియాలు బాగా పెరిగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇటు చెర్లపల్లి తీసుకున్నా, నాచారం తీసుకున్నా, ఉప్పల్ తీసుకున్నా, రామంతపూర్ తీసుకున్నా ఫ్యాక్టరీలతోని పెద్ద ఎత్తున కూడుకొని పోయినటువంటి నియోజకవర్గము. ఈ ఫ్యాక్టరీలల్లో ఐలా అని ఒకటి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి కుమ్మక్కయ్యి వీళ్ళందరూ డబ్బులు వంచుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప. అందుకే మీరు చూడండి, ప్రజలు కంటిన్యూ ఒక ఎమ్మెల్యేని గెలిపారు ఉప్పల్లో, 100% బొందబెట్టేశారు నెక్స్ట్ టైం. ఎందుకంటే వాళ్ళు ఆ పైసలు సంపాదించుకోవడంలో, ఆ ఫ్యాక్టరీలలో షేర్లు తీసుకోవడమే తప్ప ఒక్కనాడు కూడా వీళ్ళు ఒక ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసన కోసం కానీ, ఇటు పక్కకున్నటువంటి మూసి దుర్వాసన కోసం కానీ, పొల్యూషన్ కోసం కానీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం కానీ మాట్లాడి ఒక వినతి పత్రం ఇచ్చి మా ప్రజలు పొల్యూషన్లో నిమగ్నం అయిపోయి పొల్యూషన్లో మొత్తం ఇమిడిపోయారు, వాళ్ళని కాపాడాలి, వాళ్ళ నుంచి పొల్యూషన్ కొరల నుంచి బయటికి తీసుకురావాలని కనీసం ఒక్క రోజు కూడా వీళ్ళు పొల్యూషన్ బోర్డు పోయిన దాఖలా లేదు. కనీసం వీటి మీద చర్చించిన దాఖలా లేదు. మనం ఇప్పుడు ఇక్కడ పోతే కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్ అని ఉంటుంది. ఆ ఏరియాలో మీరు బోర్ వేస్తే కోకోకోలా వాటర్ వస్తుంది. అంటే కృష్ణా కెమికల్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది. దాని నుంచి వస్తున్నటువంటి దుర్వాసన ఒకటే అని కాదు, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంటే దుర్వాసన కానీ, జలం కాలుష్యం అయింది, వాయు కాలుష్యం అయింది, మరి ఆటోమేటిక్గా ఇక్కడ మూసి కాలుష్యం అయిపోయింది. అంత కాలుష్యం వల్ల ఈరోజు ప్రజలు డయేరియాతోని, మలేరియాతోని ఈరోజు శ్వాస తీసుకుందామంటే శ్వాస రాకుండా రాత్రి 2 గంటల నుంచి 2 గంటలకు విషం ఇచ్చినట్టు గాలిని ఇచ్చిపెడతారు ఎస్టీపీ సివరేజ్ ప్లాంట్ నుంచి. సో ఇలాంటి అన్నిటి మీద ఎక్కడ కూడా ఆలోచన లేదు. వీళ్ళకి ఎంతసేపటికి డబ్బులు ఎట్లా సంపాదించాలనే ఆలోచనే తప్ప ఎట్లా ముందు పోవాలనే ఆలోచన మాత్రం అస్సలు లేదు. ప్రజలను పట్టించుకుందాము, ప్రజల సైడ్ ఉందామనే ఆలోచన లేకుండా పోయింది. అందుగురించే ఉప్పల్ నియోజకవర్గంలో కంటిన్యూ ఒక పార్టీ గెలవదు. 100% ఇప్పటివరకు మీరు తీసుకున్న ఉప్పల్ చరిత్రలో కంటిన్యూ ఒక పార్టీ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆనాడు దేవేందర్ గౌడ్ గారు ఒక బీసీ నాయకుడు ఉండి ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గాన్ని ఏం చేసిండంటే ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిండు. ఉప్పల్ అంటే ప్రతి దేశానికి తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది కాబట్టి. అంటే ఆ టైంలో జరిగింది. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులే, బీఆర్ఎస్ నుంచి అగ్రవర్ణ నాయకులే, సో బీజేపీ నుంచి కూడా అగ్రవర్గ నాయకుడుగానే పేరుంది. సో ఎట్లా మరి బీసీలకు అవకాశం ఉంటుంది అనుకుంటారు? మేము అదే అడుగుతున్నామండి. ఈసారి ముఖ్యంగా ఏ పార్టీ అయినా సరే బీసీలకి న్యాయం జరగాలి. ఎందుకంటే నేను మీ ఆర్టీవీ ద్వారా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని నేను కోరుకునేది ఏంటంటే, మా రెడ్డి అన్నలకి, మా బ్రాహ్మణులకి, మా వైశ్యులకి నేను చేతులెత్తి మొక్కుతున్నా. మీ అందరికీ, మా ఎస్సీలకు కూడా మీ అందరూ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి బీసీలు అత్యధికంగా చట్టసభలకు పోయేటట్టు, ఈసారి అత్యధికంగా బీసీలు చట్టసభలకు పోతే ముఖ్యమంత్రి కూడా బీసీలకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా బీసీలకి ఇన్నిసార్లు బీసీలందరం కలిసి మీ కోటేసినాం, ఈసారి మీ అందరు కలిసి బీసీల కోట్లేండి అనేది మేము కోరుకుంటా ఉన్నాము. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కాకపోతే బీసీలకి చట్టబద్ధత లేదు కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈసారి బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే, ఆటోమేటిక్గా బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందే అని ప్రతి పార్టీలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉప్పల్ నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పీసీకే ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ఓకే, ఇంకా ఫైనల్గా ఏం సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేస్తే బాగుంటుంది ఇక్కడ అభివృద్ధి విషయాలు కావచ్చు, ఏమేమి నిర్లక్ష్యం? మేజర్గా ప్రతి కుటుంబంలో ఒక విషయం ఉంటుందండి, డబుల్ బెడ్రూమ్ కావాలి అని. మాకు ఇక్కడ ఇంతమంది డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకురు, ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టు మెసేజ్ కూడా లేదు. అంటే ఈ నియోజకవర్గంలో కట్టింది 1600 డబుల్ బెడ్రూమ్లు మాత్రమే. కానీ ఉన్న ఎంతమంది 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, దాదాపు 3 లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ నోచుకొని వాళ్ళు 1,00,000 2 లక్షలకు పైగా ఉన్నారు. కనీసం 1600 డబుల్ బెడ్రూమ్లు ఎవరికి సరిపోతాయండి? నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ప్రతి పేదవాడి కోరిక ఏముంటుందంటే, ఒక ఇల్లు కావాలి, నాకు గుడిసె ఉంది, గుడిసె నుంచి ఇల్లు కావాలని కోరుకుంటాడు. ఈరోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని నువ్వు చెప్పి, మా అల్లుడో సేడం అనుకుంటాడు, కోడలేడు ఉంటుంది, అత్తేడు ఉంటుంది మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోతుండే 10 సంవత్సరాల నుంచి? ఇప్పుడు ఇస్తాను. ఇంకోటి ప్రధానమైన మా నిరుద్యోగ సమస్య చాలా ఉంది ఏరియాలో. ఎందుకంటే కార్మిక విభాగం ఏరియా అంతా, అందరూ కూడా వలసలకు వచ్చిన వాళ్ళు, వలసలుగా ఇతర జిల్లాల నుంచి వచ్చి బతుకుతున్నటువంటి నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం. చాలా పేదరికంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం. అత్యధిక బీసీ ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం. కానీ ఈ వర్గాలకి దళిత బంధు అన్నారు, కేవలం 100 మందికే దళిత బంధు ఇచ్చిరు. అది కూడా ఎవరికి ఇచ్చిరు? ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే పని మనిషికి, కార్ డ్రైవర్కి, పిఏకి ఇచ్చిరు. ఇది వాస్తవం కాదా తెలుసుకోండి. నేనేమంటున్నానంటే, సామాన్యంగా ఉన్నటువంటి ఒక ఎస్టీ బిడ్డకి, ఒక దళిత బిడ్డకి, నిజమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక దళిత బిడ్డకి ఎందుకు దళిత బంధు ఇవ్వలేకపోయారు? ఒక బీసీలకి ఈరోజు కూడా బీసీలు ఎవరైతే ఎమ్మెల్యే గారు యొక్క స్టాంప్ పడ్డ వాళ్ళకి మాత్రమే ₹1,00,000 బీసీ బంధు ఇచ్చిరంట. ఎంతవరకు న్యాయం ఇదని అడుగుతా ఉన్నాను. నేనేమంటున్నానంటే, సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెడుతున్నారో ఓన్లీ ఏదో మసిబూసి మారేడుగా
గుమ్మడికాయలాగా మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు కొంతమందికి ఏదో అప్పచెప్పినట్టు అప్పచెప్పేసి మిగతా వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళందరూ అవి చూసి ఓట్లు వేస్తారన్నట్టు లేదు ఈరోజు పరిస్థితి. ప్రతి ఓటర్ ఈరోజు చాలా చైతన్యమైండు. తప్పకుండా 100% బీఆర్ఎస్ పార్టీని బొందబెడతారు. నేను ఒక భారతీయ జనతా పార్టీగా, నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే 100% ఉప్పల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ మూసి అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. మా ఉప్పల్ నియోజకవర్గానికి మూసి హారం లాగుంటుంది కానీ అది ఏమైందంటే మాకు ఉరిలాగా మారింది. ఈరోజు మా గొంతుకు ఉరిలాగా మారింది. ఎవ్వరు కూడా కనీసం నీళ్ళు బోరింగ్ వేసుకుంటే కూడా బోర్ నీళ్ళు కూడా కాలుష్యం లేని నీళ్ళు రాలేకపోతుంది. సంజీవిని అనేటువంటి వాటరు అది ఒక మంచి జీవనం ఇస్తుందని అనుకున్నటువంటి వాటర్ ఈరోజు మురికి నీళ్ళు వస్తున్నాయంటే కనీసం నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నిలబడ్డటువంటి ఎమ్మెల్యేలే కానీ నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యేలే కానీ నేను ఒక ఏరియా చూపిస్తా, ఆ ఏరియాలో వచ్చి మీరు ధైర్యంగా నీళ్ళు తాగు, ఫస్ట్ ధైర్యంగా నీళ్ళు తాగు. మేము ఆ నీళ్ళు తాగి బతుకుతున్నాం. మాకు ఈ ఏరియా సమస్య తెలుసు, ఇక్కడ లోకల్ ఉంటాము, ఈ గాలి ఏం పిడుచుకుంటాము, ఈ నీళ్ళు ఏం పిడుచుకుంటున్నాము, ఈ ఏరియా సమస్య పూర్తిగా మాకు తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ సమస్యలని ప్రజల పట్ల ఉండి కొట్లాడి చేసి 100% ముందుకు పోతాము. ప్రజల గొంతుగా తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకేసి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా విజయం సాధిస్తామని తెలియజేస్తాం. కాంగ్రెస్లకు పోలేదు, ఇంకా మిగతా పార్టీల వైపు చూడలేదు, బీజేపీ వైపు ఎందుకు చూసారు? ఇక్కడ ఏమైనా ఆశ ఉందా, మీకు అవకాశం ఉందని భావిస్తున్నారా? మనము ఆశ అవకాశం అనేది ప్రజలు నిర్ణయిస్తారండి. ప్రజల నుంచి మంచి వాయిస్ వచ్చి పలానా వ్యక్తి మంచివాడు, సేవ చేస్తున్నాడు, ప్రజలకు అనుకూలంగా ఉంటున్నాడు, ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు అని ఒక వాయిస్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ సర్వేలు చేస్తుంటే సర్వేల ప్రకారం మనం దాని ప్రకారం ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ నిజంగా మన పేరు వస్తే మనకు భారతీయ జనతా పార్టీ పిలిచి టికెట్ ఇస్తుంది. లేదనుకుంటే లేదు, ప్రజలు నిర్ణయించేది. మనం ఏముంటుంది ఆశ వాళ్ళు చెప్పండి, మనం అనుకున్నంత మాత్రం అయిపోతుందా? ప్రజల న్యాయ నిర్ణేతలు. ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు కదా, కేసీఆర్ ఇస్తాయి కేటీఆర్ ఇస్తాయి అయ్యేది కాదు కదా. సర్వేల మీద ఆధారపడి ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఒకరు చెప్తే ఇచ్చే టికెట్ కాదు ఇది. 100% ఈ భారతీయ జనతా పార్టీ సామాన్యుడు ఎదిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయిందంటే ఈరోజు అదే మనకు ఒక ఆదర్శం అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ప్రధానమంత్రి ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస అంటున్నారు. కాబట్టి అదే బాటలో మీ అందరం కూడా ప్రజలని, కులాలని పార్టీ అసోసియేషన్లు అందరినీ కలుపుకొని ఏకదాటిగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ఎగిరేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతున్నామని తెలియజేస్తాను. రైట్. గడ్డం సాయి కిరణ్ గారు, దానికి బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి పార్టీలో నుంచి ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. గడ్డం సాయి కిరణ్ బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి యువ నాయకుడిగా పేరుంది ఆయనకు. ఇంకా రానున్నటువంటి రోజుల్లో దాదాపు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఖాళీ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో మధు మల్కేడ్కర్, ఉప్పల్.